మొత్తానికి చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అయితే మరి మధ్యతరగతి జీవుల మీద కొంచెం దయ కలిగినట్టుంది. మరి లాస్ట్ ఇయర్ చూసినాం కొంచెం ఆదాయ పన్ను ఉపశమనం అయితే ఇచ్చిర్రు. మరి ఈసారి కొంచెం దానికి ఇంకా యాడ్ ఆన్ లాగా ఇంకొంచెం మధ్యతరగతి మీద దయదలిచే అవకాశం ఉన్నట్టయితే మనకు వార్తలు వస్తున్నాయి. మరి వార్తలా నిజమవుతుందా అనేది మనకు బడ్జెట్ రోజు తెలుస్తుంది. కాకపోతే దానికి సంబంధించి ప్రతిపాదనలు అయితే ఉన్నాయట. మరి ఏంటి ఆ ప్రతిపాదనలు ఏంటి అనేది ఒకసారి చూస్తే మరి పెళ్ళైనటువంటి వారికి అంటే భార్యాభర్తలకు కలిపి ఆదాయ పన్ను ఒక జాయింట్‌గా లెక్క జూసి మరి దాంట్లో ఉపశమనం కలిగించాలని కేంద్రం అయితే ఆలోచిస్తుందట. మరి భార్యాభర్త కలిసి ఉమ్మడిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటువంటి అవకాశం ఇస్తదంట. మరి ఇంతకుముందు చూసినాం అంటే భర్తకు సెపరేటు, భార్యకు సెపరేటు. ఇప్పుడు చాలా మంది ఎట్లుంటారంటే ఇద్దరు జాబులు చేస్తే ఎవరి రిటర్న్స్ ఆళ్ళు సబ్మిట్ చేస్తారు. అది ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు ఒక్కో కుటుంబంలో ఏమైతదంటే భర్త సంపాదిస్తూ ఉంటాడు. భార్య ఇంట్లోనే ఉంటుంటది. అప్పుడు భర్త సంపాదించిన దాంట్లో ఆయన రిటర్న్స్ ఇవ్వాలి. ఒకవేళ ఈయన సంపాదించేది ఇద్దరికీ ఉమ్మడిగా చూస్తే మరి ఖచ్చితంగా చాలా తక్కువుంటది. అంటే ఆదాయం ఇప్పుడు ఒక 10,00,000 వరకు లిమిట్ ఉందంటే ఇద్దరికి కలిసి 20,00,000 ఉంటాయి. మరి భర్త ఆదాయం 20,00,000 లేకుంటే మరి అసలు ఐటీ కట్టాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. మరి ఈ నేపథ్యంలో ఇద్దరికీ కలిపి మరి ఆదాయ పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేసే విధంగా మరి కొత్త ఐటీ చట్టంలో తీసుకొస్తున్నారు. దాంట్లో కొంచెం సవరణలు చేయబోతున్నారు. బడ్జెట్‌లో మరి ఆ ఉపశమనం కలిగించబోతున్నారని అయితే మనకు న్యూస్ వస్తుంది. మరి మినహాయింపులను పంచుకునే వీలుంటదంట. మొత్తంగా ఆదాయ పన్ను అయితే ఖచ్చితంగా తగ్గుతది. కేంద్రానికి ప్రతిపాదనలు అందినాయట. మరి ఈ బడ్జెట్‌లో ప్రవేశపెడతారా? ఎందుకంటే మరి నిర్మలా సీతారామన్ ఈ 10 ఏళ్ల బడ్జెట్‌లో మనం చూస్తే ఆమె చాలా సార్లు సరే 10 ఏళ్ల నుంచి ఆమె బడ్జెట్ ప్రవేశపెడతలేదు గానీ, ఆమె ఎప్పటి నుంచి అయితే బడ్జెట్ ప్రవేశపెడుతుందో అప్పటి నుంచి చూస్తే ఇచ్చినట్టే ఇస్తది. మళ్ళా అన్నీ తీసుకున్నట్టుంటాయి. మరి చాలామంది మీద దయ చూపిస్తలేదు అన్నటువంటి నేపథ్యంలో మరి ఇదైతే మంచి ప్రతిపాదన. మరి చాలామందికి ఎందుకంటే ఇద్దరికి కలిపి జాయింట్ ఆస్తిగా చూస్తే, జాయింట్ ఆదాయంగా చూస్తే ఏమైతదంటే ఖచ్చితంగా ఐటీ కట్టాల్సినటువంటి అవసరం చాలా వరకు తగ్గిపోతది కాబట్టి, ఎందుకంటే ఒక్కోసారి భర్తకు ఆదాయం ఎక్కువుండొచ్చు, భార్యకు తక్కువుండొచ్చు. ఒక్కోసారి భార్యకు ఎక్కువుండొచ్చు, భర్తకు తక్కువుండొచ్చు. ఒక్కోసారి ఒకరే సంపాదిస్తుండొచ్చు. ఇటువంటి రకరకాలుంటాయి. మరి ఇవన్నిటిని కలిపి ఇంక్లూడ్ చేసి సబ్మిట్ చేస్తే ఏమైతదంటే ఖచ్చితంగా మనకు ఆదాయ పన్ను రిటర్న్స్ ఆదాయం పన్ను కట్టేటువంటి అవకాశం అనేది చాలా వరకైతే తక్కువుంటది. ఇక్కడ మరి చాలా వరకు ఇక్కడ కేంద్రం అయితే పరిశీలిస్తుందట. ఆల్రెడీ వీళ్ళు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారట. మామూలుగా వ్యక్తిగత ఆదాయంలో ఇన్సూరెన్సు, ఇంటి అద్దె, పిల్లల చదువులు ఇవన్నిటి మీద పన్ను మినహాయింపు ఉంటది కొంతవరకు. మరి దంపతుల్లో ఎవరు ఈ ఖర్చు భరించినా వాటి వ్యక్తిగత ఐటీ రిటర్న్స్‌లో మాత్రమే అది చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. మరి భార్యాభర్తల సంపాదనలో ఎక్కువ తేడా ఉన్నా లేదంటే ఒక్కరే సంపాదించినా ఇవన్నీ గూడా పూర్తిగా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉండని నేపథ్యంలో ఇవన్నిటిని కంప్లీట్‌గా క్లెయిమ్ చేసుకునే విధంగా మరి వీళ్ళైతే కొత్త రూల్స్ అయితే తెచ్చుకుంటున్నారట. మరి దంపతుల ఉమ్మడి ఆదాయంలో చూస్తే 8,00,000 వరకు ఎలాంటి పన్ను విధించొద్దు. 8-16 లక్షలు అయితే 5% అట. 16-24 లక్షల మధ్య 10%, 24-32 లక్షల మధ్య 15%, 32 దాటితే 40 వరకు 20%, 40-48 లక్షలు అయితే 20%, మరి 48 లక్షల మీద ఉంటే 30% పన్ను విధించాలని ఇకాయ్ అయితే ప్రతిపాదించిందట. అంటే ఇద్దరి ఆదాయం కలిపి 8 లక్షల వరకు ఉంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. 16 లక్షల వరకు ఉంటే 5%. మరి ఇందులో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అంటే పిల్లల చదువులు కావచ్చు, లేకుంటే ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే హోమ్ లోన్ అవి ఉంటాయి. ఇవన్నీ కూడా డిడక్షన్స్ తీసేస్తే అంతవరకు కూడా మనకు ఎలాంటి ట్యాక్స్ పడదు. అంటే 16 లక్షల వరకు కూడా మనం ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం అయితే మ్యాక్సిమం ఉండదు. 24 లక్షల వరకు ఒకవేళ ఆదాయం ఉన్నా కానీ అందులో కూడా కొన్ని మినహాయింపులు తక్కువ పన్ను వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇక్కడ చూస్తే మరి ఈ కొత్త వీళ్ళు ఏవైతే ప్రతిపాదనలు చేసిరో అదైతే చాలా మంచిదే. చాలామంది అయితే మరి ఇస్తే బాగుంటుండే అనుకుంటున్నారు కానీ మరి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారా? ఎందుకంటే నిర్మలా సీతారామన్ గురించి మనం ఇన్ని సంవత్సరాల్లో చూసిన దాని ప్రకారం చూస్తే మరి ఆమె ఇంత ఊరట కల్పిస్తుందని ఇంకా నమ్మకం అయితే కలగట్లేదు. సరే ఒకవేళ ఇస్తే మాత్రం మధ్యతరగతి ప్రజలకు చాలా ఊరట అని చెప్పొచ్చు. ఇవ్వాలనే మనమైతే కోరుకుందాం.